హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ నెంబర్ 7 లేకపోతే డే నెంబర్ 6. సో, 'నాగార్జున' గారి ఎపిసోడ్ సాటర్‌డే అంటేనే మనకి తెలుసు. అందులో ఉన్న వైబ్స్ కానీ, లేకపోతే ఆయన అడిగే క్వెషన్స్ కానీ, దాని గురించి వెయిట్ చేస్తూ ఉంటాం. సో, ఈరోజు కూడా ఫస్ట్ ఈ సీజన్‌కి ఫస్ట్ ఎపిసోడ్ 'నాగార్జున' గారిదైనా కూడా సూపర్‌గా అనిపించింది. మంచి పాయింట్స్ అడిగారు. అందరికీ ఫీడ్‌బ్యాక్ అయితే బాగా ఎళ్ళింది. వాళ్ళు గ్రాబ్ చేసుకుంటే గనక వాళ్ళకి సక్సెస్‌ఫుల్‌గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే గనక ఇక్కడే ఆహ్, దీంతో ఎండ్ అయిపోవచ్చనమాట. తొందరగా నెక్స్ట్ 2 వీక్స్, 3 వీక్స్‌లోనే వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు బాగా ఆడకపోతే గనక. నాకైతే బాగా మంచి ఫీడ్‌బ్యాక్ అయితే ఇచ్చారు ప్రతి ఒక్కళ్ళకి అని చెప్పి అనిపించిందనమాట. సో, ఇందులో ఏమో ఫస్ట్ అయితే గనక పాట డైలాగ్స్ అందరూ ఈ వీక్‌లో జరిగిన డైలాగ్స్ అన్నీ కలిపి ఒక పాట కింద చేసి వచ్చినప్పుడు 'నాగార్జున' గారు డాన్స్‌తో చేశారు. చాలా బాగా అనిపించింది. అంటే 'విష్ణుప్రియ' అరుపు గాని, లేకపోతే 'మణికంఠ' డైలాగు, ఇంకా 'పృథ్వీ' డైలాగ్ వీళ్ళందరిది పెట్టడం బాగా అనిపించిందనమాట. అభయ్‌ది వీళ్ళది. నెక్స్ట్ ఏమో ఇంకా 'బేబక్క', 'నాగమణికంఠ', 'నిఖిల్', 'సోనియా' వీళ్ళ మధ్యన కొద్ది కాన్వర్జేషన్స్. ఈ రోజంతా గూడా మార్నింగ్ నుంచి 'బేబక్క' కొద్దిగా ఫైర్‌లో ఉన్నారు. తనేమో ఏంటది స్టార్టింగ్ ఎలా జరిగిందంటే కిచెన్‌లో తను హెల్ప్ చేస్తాను బ్రేక్‌ఫాస్ట్‌కి అని చెప్పారనమాట. వాళ్ళ డిపార్ట్‌మెంటే కాబట్టి. బట్ నిఖిల్ వీళ్ళందరూ ఆల్రెడీ స్టార్ట్ చేసేసరికి తనకి 'సోనియా' అంటే పడట్లేదు కాబట్టి ఎళ్లి కావాలని కొద్దిగా అంటే తనకి ఆ బ్యాగేజ్ ఉంది కాబట్టి అది గొడవ స్టార్ట్ అయినట్టు అయిందండి. మరి అంటే ఎపిసోడ్‌లో మనకు అలా చూపించారు అనిపించింది. సో, ఎళ్ళిపోయి తనతో గొడవ పడడం గాని ఈళ్ళేమంటారంటే, నేను బ్రేక్‌ఫాస్ట్ అంటే ఆగాలి నేనొచ్చేదాకా అంటారు. బట్ వాళ్ళేమో మాకు ఆకలేస్తోందని మేము ట్రై చేస్తున్నాము. నిఖిల్ ఉన్నాడు కదా! అన్నట్టుగా మాట్లాడారనమాట. నిఖిల్ ఏంటంటే కొద్దిగా సాఫ్ట్‌గా నేచర్‌తో ఎళ్తున్నాడు కాబట్టి తన గేమ్ ప్లాన్‌లో. సో, దానివల్ల ఈ కొద్దిగా డిస్టర్బెన్సెస్ వచ్చినట్టున్నాయి బేబక్కకి గాని, లేకపోతే సోనియాకి గాని. సో, ఇంక బేబక్ అయితే నా మాట వినట్లేదు. నిఖిల్‌కి నేను చెప్పాను నాకు సోనియాకి పడట్లేదు. సో, మీరు కేర్ తీసుకోండి. మా ఇద్దరి మధ్యన యాస్ ఏ చీఫ్ లేకపోతే హెడ్ ఆఫ్ ద టీమ్ కాబట్టి తను సామరస్యం జరపాలి మా ఇద్దరి మధ్యన అని చెప్పి బేబక్ అనుకుంటున్నారు. బట్ బేబక్కతో వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే ఇవన్నీ గూడా పృథ్వీతో అంటుందనమాట. ఇవన్నీ చెప్తే నువ్వు మంచిగా నేను ఉంటానో ఉండనో అని తనకి తెలిసిపోయింది. ఈ వీక్ ఉంటానో లేదా అందునుంచి ఆ భయం గూడా మొదలైనట్టుంది. ఇప్పుడు ఎళ్ళిపోతామా అని చెప్పి. సో, దానివల్ల పృథ్వీతో మాట్లాడుతున్నప్పుడు అలా అంటే పృథ్వీ అంటాడనమాట. నువ్వు ఇవన్నీ గూడా అంతకుముందే చెప్పొచ్చు కదా! ఇప్పుడు అయిపోయిన తర్వాత ఏం జేస్తావు? అన్నీ లాస్ట్‌లో చెప్తున్నట్టు. అంటే ఈ వీక్ ఉంటావా? ఉండవా? అనుకుంటే గనక అన్నట్టుగా చెప్పారనమాట. సో, నాకది బాగా అనిపిచ్చింది. ఇంకా అలాగే ప్రేరణ ఏమో సీత దగ్గరికెళ్ళి నువ్వు నువ్వు ఫీల్ అయ్యుంటాయి. అంటే తనేమో డస్ట్‌బిన్‌లో ఒక బాటిలేసి మళ్ళీ వాళ్ళు తీస్తారులే అని బాటిల్ బయటన పెట్టి తీయడం గదా! సో, సీత అనేదేంటంటే మీరు డస్ట్‌బిన్ అనేదే ట్రాష్ క్యాన్ కాబట్టి దాంట్లో నువ్వు ఆల్రెడీ వేసింది మళ్ళీ తీసి పెట్టడం అనేది నచ్చలేదు. నువ్వు మాతో పని చేయించుకోవాలంటే గనక ఇలా ప్లేట్‌లో వదిలేయడమే అదే మీరు చేస్తున్న తప్పు ఇన్‌హ్యూమానిటీ. అలాంటిది ఇంకా అందులో చెత్తలో నుంచి తీసి మళ్ళీ పెట్టావంటే ఈమె సారీ అమ్మాయి అంటే తెలుగులో తనకి తెలుగు రాకో ఏంటో గానీ తను సాఫ్ట్‌గానే ప్రేరణ వచ్చి చెప్పింది గానీ, బట్ సీత అనేదేంటంటే, "నీకది తప్పు కాదు. నేను తప్పు చేయలేదు. బట్ నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి సారీ" అని సీతతో అన్నారనమాట ప్రేరణ. సో, అందు గురించి ఏం చెప్తున్నారంటే, నువ్వు అలా సారీ ఫీల్ అదే నేను ఫీల్ అవుతున్నానని సారీ చెప్తున్నావు. బట్ నీది తప్పని నువ్వు తెలుసుకోవట్లేదు. సో, అది నాకు నచ్చట్లేదు. ఇంక నువ్వు నాకు చెప్పొద్దని చెప్పి కొద్దిగా గట్టిగా అరిచేసి ఎళ్ళిపోయాననమాట. నెక్స్ట్ టైమ్ ఇంక మళ్ళీ నిఖిల్ దగ్గరికెళ్ళి బేబక్క మాట్లాడడం. ఇంకా నాగమణికంఠ వచ్చి సర్దుబాటు చేయడానికి ట్రై చేసినా కూడా వినకపోవడం. ఇవన్నీ జరిగాయనమాట. నిఖిల్ మీద చాలా గట్టిగా అరిచేశారు బేబక్క. అనవసరం అనిపించింది. బట్ ఆమె బ్యాగేజ్‌తో ఉన్నారు కాబట్టి అది సెట్ చేసుకోవడం. అంటే నిఖిల్ ఏం చెప్తున్నా వినిపించుకోవట్లేదు ఆమె. ఓన్లీ తననుకున్నదే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. ఇంకా ఓకే. ఇంక అలా అయిపోయిందనమాట. నెక్స్ట్ ఏమో నిఖిల్, సోనియా గురించి అంటే తిను డైనింగ్ టేబుల్ పైన సోనియా కూర్చుంటే మరి మనకి ఎపిసోడ్‌లో మొత్తం వేయలేరు కాబట్టి లైవ్‌లో ఏం జరిగిందో తెలీదు. అంతకుముందు అందరిని క్వెషన్స్ అడుగుతున్నానని చెప్పి అప్పుడు ఎవరు మన విష్ణుప్రియ వచ్చి సోనియాతో అడుగుతుందనమాట. నీకు నిఖిల్‌కి మధ్యన ఏంటి? ఇప్పుడు ఇంతకుముందు నిఖిల్ అంటే పడేది కాదు. ఇప్పుడెందుకు కొద్దిగా ఫ్రెండ్‌షిప్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది అన్నదే. అక్కడ అంటే మనం బూతులు ఎతుక్కుంటే చాలా బూతులే వస్తాయండి. బట్ తిను విష్ణు ఏమో అంత అంటే మీ ఇద్దరి మధ్యన ఏదో కనెక్షన్ ఉంది అన్నట్టుగా ఏం చెప్పలేదు. బట్ తిన సైడ్ నుంచి అంటే సోనియా సైడ్ నుంచి ఏం చెప్పినట్టుగా చెప్పారంటే, "నువ్వు ఎందుకు ఫ్రెండ్‌షిప్ చేస్తున్నావు? సడెన్‌గా ఏదన్నా మీ గేమ్ ప్లానా?" అన్నట్టుగా అడిగింది గానీ, వాళ్ళిద్దరి మధ్యన ఏదో ఉంది అన్నట్టుగా ఏం మాట్లాడల.
సీత ఏమో "నువ్వేం మాట్లాడలేదు. ఎందుకు వదిలేయి" అని చెప్పి అంటేనేమో తను అప్పుడు వెంటనే తను లేచి వెళ్ళిపోతున్నారనమాట. తను వెంటనే విష్ణుప్రియ అయితే సారీ చెప్పింది. "నువ్వు తప్పుగా తీసుకుంటే గనక సారీ. నేను అలా ఆ ఉద్దేశంతో ఏమి అనలేదు" అని చెప్పి. అంతే వెనకాలగొచ్చేసి సోనియాకి డ్రామా చేయడం చాలా తెలుసండి. ఆమె నిజంగానే అంతకుముందున్న సీజన్స్ అన్నీ చూసి మంచిగా తెలుసుకొనొచ్చారు. అది ఆమె గేమ్ ప్లాను. సో, పర్ఫెక్ట్. అంతే వెంటనే "నువ్వు అడల్టరీ కామెడీ చేయకు. నేను తీసుకోలేను. మీరు ఏమనుకున్నా గూడా" అని చెప్పి అనడం అన్నది చాలా ఆ వర్డే తప్పు వర్డ్ అండి. తినంత డీప్ డిస్కషన్‌గా చెప్పిందేం లేదు. బట్ అదయిపోయిన తర్వాత ఇక్కడ తిను సారీ చెప్పింది. తను నచ్చకపోతే గనుక "నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడకు" అని చెప్తే సరిపోయేది. అప్పటికే విష్ణు చెప్పిందనమాట. "నువ్వు ఇలాంటి మాటలన్నీ చెప్పకని." అప్పుడేమో విష్ణు దగ్గరికొచ్చి చెప్పినప్పుడు తినేమో గట్టిగా ఇంక స్టాప్ ఇట్ ఆప్ అంటే తిను ఇలా చేసింది అన్నట్టుగా మాట్లాడిందనమాట. సో, విష్ణుని అడిగిందనమాట. "నువ్వు గట్టిగా అరిచేసి నువ్వు ఇంకిలాంటివి మాట్లాడకు. స్టాప్ ఇట్" అని చెప్పి లేచి వెళ్ళిపోతుంటే, విష్ణు ఇక్కడ ఓవర్‌గా గూడా తను గూడా మాట్లాడిందనమాట. "నీ పర్సనాలిటీ గురించి తెలుసు అందరికీ. నువ్వెలాంటి దానివో తెలుసు. నువ్వు ఇలాగ ఏమి చేయక్కర్లేదంటే, నా పర్సనాలిటీ నాకుంటుంది. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు" అన్నట్టుగా అని సోనియా బయటికెళ్ళిపోయింది. బట్ అక్కడికెళ్ళిన తర్వాత తను బాధపడింది. అది డ్రామా అని అక్కడైతే ఇద్దరు అంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేద్దాం అన్నట్టుగానే ఉన్నట్టుగా అనిపించింది గానీ, కావాలని గొడవ పడినట్టుగా అక్కడ అంత సీన్ లేదనిపించింది. సో, సోనియా ఏమో ఏడవడం, బయటకొచ్చి "నువ్వు పెద్ద పుణ్యస్త్రీవి" ఇవి అనడం కొద్దిగా బాగాలేదు. ఆ వర్డ్స్ బాలేదు. అంటే తను ఒక మాట అంటే తిను 1000 మాటలు అన్నట్టయింది. సో, నాకైతే వాళ్ళిద్దరి మధ్యన తప్పు జరిగింది. బట్ కొద్దిగా ఏమో ఎక్కువ మాటలైతే గనక మన విష్ణుప్రియ అన్నారండి. సోనియాని. అలా అనకుండా ఉంటే బావుండేదనమాట. ఈవెన్ దో సోనియా తప్పు చేసినా గూడా. ఇంకా నాగార్జున గారొచ్చారు. నాగార్జున గారొచ్చి ఇంకా తను ఒక గేమ్ పెట్టారు. ఈ డాగర్ కడుపులో గుచ్చేది. దాంట్లో బ్లాక్ కత్తి అంటే నెగెటివ్ వైబ్స్ ఎవరి వల్ల వస్తున్నాయి, లేకపోతే తుప్పు పట్టిన కత్తి అంటే ఎప్పటినుంచి వాడని కత్తిలాగనమాట. అంటే ఎప్పటికో ఆడట్లేదు అన్నట్టుగా అనమాట. నెక్స్ట్ డబుల్ సైడ్ కత్తి. బోత్ సైడ్స్ అటు ఇటు ఫ్లిప్ చేసి మాట్లాడడం జరిగేవాళ్ళు. ఇంకా షార్ప్ కత్తి, చొరకత్తి అనమాట. ఇది యాక్చువల్‌గా పాజిటివ్ కిందే. బట్ సమ్‌హౌ చూద్దాం వాళ్ళిచ్చిన కామెంట్స్. అలాగే తోలు తీసే కత్తి అంటే మాస్క్ తీసేయి నువ్వు అలాంటి కత్తి అని చెప్పారనమాట. సో, ఇందులో ఎవరికి వాళ్ళు మీకు మీరే ఇచ్చుకోమంటే ఫస్ట్ భాష అని పిలిస్తే నాగమణికంటకిచ్చి తను బ్లాక్ కత్తి ఇచ్చారనమాట. ఇచ్చి తనేం చెప్తాడంటే మీరు నెగెటివ్ వైబ్స్ ఉన్నాయి తన సైడ్ నుంచి సార్. అందు గురించే నేనిస్తున్నానని చెప్పాడు. అలాగే నైనిక ఏమో యష్మికేమో డబుల్ సైడ్ కత్తి ఇచ్చి లోపల చీఫ్ అవ్వకముందర ఒక మాట, చీఫ్ అయిన తర్వాత ఇంకోలాగా బిహేవ్ చేస్తోంది. మాకేమో అన్నీ ఎక్కువ పనులిచ్చి తను ఇదని చెప్పారు. ఇక్కడ యష్మిని కొద్దిగా పాజిటివ్‌గా చెప్పినట్టు చెప్పారు. గానీ కరెక్టే అనిపించింది నాగార్జున గారి కామెంట్స్. అందులో ఏం తప్పుగా ఏమి అనిపించలేదు. నెక్స్ట్ విష్ణు అని పిలిచారు. విష్ణు ఏమో సోనియాకిచ్చి తను షార్ప్ చొరకత్తి అనిచ్చారు. అస్తమాటం ఎక్కువ గొడవ చేస్తుంది, ఎక్కువ రైజ్ అవుతుంది అన్నట్టుగా మాట్లాడారనమాట. కాకపోతే ఇక్కడేమి అది పాజిటివ్‌లో చెప్తారేమో అనుకుంటే అది పాజిటివ్‌గా చెప్పలేదు వీళ్ళు. నెగెటివ్‌గానే చెప్పారు అన్నీ గూడా. నెక్స్ట్ బేబక్కొచ్చి నిఖిల్‌కి చెప్పారు. ఇది ఇందాక జరిగిన గొడవకి ఎక్స్‌టెన్షన్ లాగే ఉంది. తనేమంటారంటే తను సోనియాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కావాలని మాతో ఇదిగా ఉంటున్నాడు. నాకు నచ్చలేదు. సో, నేను బయటకొచ్చేద్దాం అని చెప్పినా కూడా తను ఒప్పుకోవట్లేదు అన్నట్టుగా మాట్లాడారనమాట. నెక్స్ట్ ఏమో అభయ్ ఇచ్చి మళ్ళీ అభయ్ గూడా నిఖిల్‌కిచ్చి తను ఫస్ట్‌లో చాలా తనేమిచ్చాడంటే తోలు తీసే కత్తి అంటే ఫేస్ మాస్క్ యేసుకొని ఉంటున్నావు. ఫస్ట్‌లో నీలో ఫైర్ ఉండేది. ఇప్పుడేమో ఫైర్ లేదు. ఎక్కువగా నువ్వు ఆహ్, ఏదో ఆలోచిస్తున్నావు. ఎవరితోటైనా గొడవ పడితే ఏదైనా జరుగుతుందా అని చెప్పి అనుకుంటున్నావు అని చెప్పి. ఇదంతా గూడా మనం ఆల్రెడీ మనం ప్రీవియస్ రివ్యూస్‌లో చెప్పుకున్నామండి. నిఖిల్ కొద్దిగా ఫ్రెండ్‌షిప్ చేస్తున్నాడు. మేబీ తన సైడ్ పెట్టుకొని కొద్దిగా మంచిగా మాట్లాడితే తను ఎక్కువ అరవకుండా ఉంటుంది అన్నట్టుగా ట్రై చేస్తున్నాడేమో సోనియాతోటి. సో, అది చూడాలి ఇంకా రేపటి అదే నెక్స్ట్ అప్‌కమింగ్ ఎపిసోడ్స్‌లో. నెక్స్ట్ సీత ఏమో యష్మికి బ్లాక్ కత్ ఇచ్చిందనమాట. ఇచ్చి తను నెగెటివ్ అండి. ఇలాగా వాళ్ళు క్లాన్‌కి చీఫ్ అయిన తర్వాత, వాళ్ళ క్లాన్ పెరిగిన తర్వాత మొత్తం పనులన్నీ గూడా మాకే ఇచ్చేసి ఇది చేయడం, కొద్దిగా మమ్మల్ని రెచ్చగొట్టినట్టు చేయడం నాకు నచ్చలేదు అన్నట్టుగా చెప్పిందనమాట. ఇంకా సోనియా ఏమో బేబక్కకిచ్చింది.
ఇచ్చి తనకు మళ్ళీ బ్లాక్ కత్తి ఇచ్చి తను ఎక్కువ ఓవర్ ఇది అవుతూ ఉంటుందండి అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ ఏమో నబీల్ ఏమో నిఖిల్‌కి షార్ప్ కత్తి ఇచ్చాడు. ఇచ్చి తను ఎక్కువ ఐ మీన్ ఎక్కువ ఇది చేసుకోవట్లేదు. ఇంకా మంచిగా షార్ప్‌గా తయారవ్వాలన్నట్టు ఇచ్చాడు. ప్రేరణ ఏమో ఆదిత్యకిచ్చి, ఆదిత్య అసలు కనిపించట్లేదు. తుప్పు పట్టిన కత్తెనిచ్చారు. ఇక్కడ కరెక్ట్‌గా నాగార్జున గారు గూడా అవునమ్మా ఏమీ కనిపించట్లేదు. చాలా సార్లయితే ఆదిత్యకి చెప్పారు నువ్వు కనిపించాలి లేదంటే ఉండదని. నెక్స్ట్ ఏమో నాగమణికంఠ ఏమో యష్మికిచ్చి డబుల్ సైడ్ కత్తెనిచ్చి ఏదో మాట్లాడాడండి. నాగమణికంఠ అసలు ఇంకా టెన్షన్‌లోనే ఉన్నాడు. నాకు అర్థం కావట్లేదు. తను ఇంక ఇది 1 ఆర్ 2 వీక్స్ అయితే గనక జనాలు తీసేస్తారింకా. ఈ వారం అంటే ఏదో సింపతి ఆర్ వాటెవర్ తన బ్యాక్ స్టోరీ ద్వారా కొద్దిగా అన్నా ఇవి వచ్చి ఉంటాయి గానీ, బట్ నెక్స్ట్ అప్‌కమింగ్ వీక్స్‌లో అయితే గనక చాలా కష్టం. ఆడకపోతే. అంటే ఇలాగే మాట్లాడుతుంటే అస్సలు సంబంధం లేకుండా మాట్లాడాడు. తన పాయింట్స్ కొద్దిగా ఉన్నా గూడా నాగార్జున గారికి గూడా అర్థం కానట్టుగానే మాట్లాడాడనమాట. నెక్స్ట్ ఏమో పృథ్వీ వచ్చేసి ఆహ్, ఎవరికి ఓంకిచ్చారు. ఆదిత్య ఓంకి తుప్పు పట్టిన కత్తి కరెక్ట్‌గానే చెప్పారు. ఆయన పనులు చేస్తాడు గానీ డిస్కషన్స్ లేకపోతే ఏదైనా ఉన్నప్పుడు తను ఇంట్రెస్ట్ చూపించడు. లేకపోతే అక్కడికొచ్చి మాట్లాడడం ఏది జరగదనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి యష్మి వచ్చేసి మళ్ళీ నాగమణికంఠకిచ్చి డబుల్ సైడ్ కత్తి తను ఎక్కువ ఇదంటే ఇక్కడ నాగార్జున గారు కట్ చేశారండి. ఎందుకంటే ఇంకా ఆపేయండి. తను చాలా రోజుల నుంచి డౌన్‌లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వద్దు అన్నట్టుగా ఆపించేసారు యష్మిని. అంటే మళ్ళీ తను ఏం చేసుకుంటాడా? ఎళ్ళి ఆ కత్తి నిజంగానే పొడుచుకుంటాడా ఏమో అని చెప్పి అనుకుంటా. సో, అందు నుంచి అలా అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఏమో నిఖిల్ వచ్చి బేబక్కకి డబుల్ సైడ్ కత్తి ఇచ్చారు. తిను అన్నీ చేస్తానంటుంది ఏమి చెయ్యరు గానీ, లేపోతే అందరితోటి గొడవలు పడుతూ ఉంటారు అన్నట్టుగా చెప్పారనమాట బేబక్క గురించి. నెక్స్ట్ ఏమో ఆదిత్య ఓం ఏమో భాషకిచ్చి నేను తుప్పు పట్టిన కత్తి 20% ఉంటే ఆయన 120% ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడడు. భాష గూడా అలాగే ఉంటాడు అన్నట్టుగా చెప్పారనమాట. నిజంగానే భాషకి గూడా తను ఆడాలండి లేకపోతే కష్టమే. సో, ఇలా అయితే గనక వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఎవరిలో పాయింట్ ఉంది, నెగెటివ్ వైబ్స్ ఉన్నాయి, ఎవరు మంచిగా ఉన్నారు అన్నట్టుగా మాట్లాడుకున్నారు. నెక్స్ట్ వీక్ నుంచి మేబీ నాగార్జున గారు చెప్తారేమో, ఓకే తిను చేసావు అని తిట్టడం ఏదైనా జరుగుతుందేమో. బట్ ఇదైతే కొద్దిగా ఇంట్రెస్టింగ్‌గానే జరిగింది. ఇంకా కొద్దిగా ఇంట్రెస్టింగ్‌గా ప్లాన్ చేస్తుంటే అంటే ఫస్ట్ వీక్ అయ్యేది కదా! నుంచి బాగుండేది. బట్ ఓకే. నెక్స్ట్ నాగార్జున గారొచ్చి నేను పాజిటివ్ ఐ మీన్ యావరేజ్ లేకపోతే హిట్ ఈ వీక్ అన్న వాళ్ళ గురించి నేను చెప్పను. ఎందుకంటే వాళ్ళు ఆబ్వియస్‌గా వస్తారు. ఒకవేళ నేను చెప్తే గనుక పొగరు పెట్టి మళ్ళీ కిందకెళ్ళిపోతారు అనేసి నేను చెప్పను. ఓన్లీ ఎవరు ఫ్లాప్ షోస్ అన్నట్టుగా చెప్తానన్నారు. సో, ఫస్ట్ అయితే ప్రేరణకి చెప్పారండి. నువ్వు కనిపిస్తావు అనుకున్నాను. నీలో స్పార్క్ ఇదంతా ఉంటుందనుకున్నాను గానీ నీలో ఏ స్పార్కు లేదు. నువ్వు ఎక్కువ ఏం కనిపించలేదు అన్నట్టుగా చెప్పారు. నెక్స్ట్ అలాగే విష్ణుప్రియ నువ్వు మొత్తం ఆడేసి 95% దాకా నువ్వు విన్ అవుతావేమో అనుకున్నాను గానీ, అంటే బాగా చేస్తావనుకున్నాను ఈ వీక్ అంతా. బట్ నువ్వు అస్సలైతే కనిపించలేదు. నీకింకా 65-70% ఛాన్స్ ఉన్నాయి. అంటే ఓన్లీ 30% నువ్వు పెర్ఫార్మన్స్ ఇచ్చావని చెప్పి. ఇంకా ఆదిత్య ఓంకి నువ్వు రా బాబు బయటికి రా, ఆటోకి రా, ఎందుకు ఉన్నావో కూడా తెలీదు అన్నట్టుగా క్లియర్‌గా అయితే చెప్పాడు. అర్థం చేసుకుంటే ఓకేనండి. లేకపోతే అంతే. ఇంకా సీతకి చెప్పారు. నువ్వు కిరాక్ సీత అన్నావు. కిరాక్ అయితే లేదు. నువ్వు కేరింగ్, రెస్పాన్సిబుల్ ఇంకా డైనమిక్ ఇంకా మాట్లాడతావు అని చెప్పన్నావు. పవర్‌ఫుల్ అని చెప్పావు. అవేం కనిపించలేదు అన్నట్టు చెప్పారు. కాకపోతే కొద్దిగా నాకు తెలిసి ఇది ఎందుకు చెప్పారంటే నేను ఇలా ఫైర్ తీసుకొనొస్తే నామినేషన్స్ ఇవన్నీ నెక్స్ట్ వీళ్ళు విజృంభిస్తారని చెప్పినట్టుగా అనిపించేదండి. ఎందుకంటే లేకపోతే సీత బానే ఆడారు ఈ వీక్. కొద్దిగా అన్నా టాపిక్ రైజ్ చేయడం లేకపోతే ఏదన్నా ఎవరితోటన్నా తన వ్యూస్ పంచుకోవడం ఇదంతా జరిగిందనమాట. నెక్స్ట్ ఇంకా బేబక్కకి చెప్పారు. బేబక్క అయితే అసలేమీ లేదని తెలుసు. సేమ్ అదే చెప్పారు. ఇంకా బాగా ఆడమన్నారు. నీలో ఫైర్ తెచ్చుకో అంటే ఆమేమో ఎమోషనల్‌గా నిజంగానే అంతా మాట్లాడారు గానండి. ఇంక పాపం ఆమె రేపు ఎలిమినేట్ అవ్వచ్చేమో అందరితో పోలిస్తే ఆమెకే తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మిగతా వాళ్ళు అట్‌లీస్ట్ కనిపించారు మనకి. బేబక్క అయితే అసలేం కనిపించలేదు. ఆమె కామెడీ అని చెప్పారు. అసలు కామెడీ కాదు కదా! మాట్లాడడమే కనిపించలేదు మనం ఈ వీక్ అంతా. ఇంకా డాగర్స్ తీసుకొనొచ్చి అందులో డిఫరెంట్ కలర్స్ పెట్టి ఐ మీన్ గ్రీన్, రెడ్ ఏదో పెట్టారనమాట. పెట్టి ఎవరెవరు సేఫా, అన్‌సేఫా చెప్పి ఇందులో సోనియా అయితే సేఫ్ అని చెప్పించారు. ఇక్కడ కూడా నాగపణి కంటే ఫేస్ చూపించారండి. తను చాలా టెన్స్డ్‌గా ఏంటి నేను అన్‌సేఫా ఇది అన్నట్టుగా అనుకున్నాడు. బట్ చూడాలి రేపు వస్తే తను ఎలా రియాక్ట్ అవుతాడా అని. సో, అదైతే జరిగిందండి. ఒక్కళ్ళనే సేవ్ చేశారు. ఇంకా మిగిలిన 5 అలా ఉన్నారు నామినేషన్స్‌లో. రేపు వాళ్ళ సేవింగ్ ప్రాసెస్ ఉంటదనమాట.
సో, ఈరోజు ఎపిసోడ్ అయితే ఇలా జరిగింది. ఇట్స్ నాట్ 100% పాజిటివ్‌గా ఉంది, బావుంది, చాలా కంటెంట్ ఉందని ఏం చెప్పలేమండి. బట్ ఫస్ట్ వీక్ అయితే పర్వాలేదు, ఒక 60% టు 70% మనం రివ్యూ‌కి అంటే నాగార్జున గారికి ఇచ్చేటట్టు ఆయన గూడా చేశారండి. మంచిగా అంటే ఎక్కడా గూడా ఏదో ఫోన్‌లో నుంచి వింటున్నట్టు, మాట్లాడుతున్నట్టు ఏం చేయలేదు. మంచిగా చేసినట్టు అనిపించదు. సో, ఇదండి ఈరోజు రివ్యూ, సాటర్‌డే రివ్యూ. మీకు గనక మా ఒపీనియన్ ఆర్ వాటెవర్ మా రివ్యూ అనుకోండి, అవి మీకు నచ్చుతున్నట్టయితే గనక ఒక లైక్ అయితే చేయండి. లైక్ వల్ల మాకు సబ్స్క్రిప్షన్స్ పెరుగుతాయి. మంచి రీచ్ వస్తుంది. అప్పుడు ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు రీచ్ అవుతాయి. ఇప్పుడైతే ఏమవుతుందంటే మీకు నోటిఫికేషన్స్ ఇవన్నీ సరిగ్గా రాకపోవచ్చు. సో, లైక్ అయితే చేయండి. మళ్ళీ మంచి వీడియోతో రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ అండి.